Hey everybody, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. మనం పని చేయడం, వంట చేయడం, ఇలా చేయడానికి సంబంధించి చాలా రకాల వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు వీడియోలో డూయింగ్ రిలేటెడ్ వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. వాటన్నింటినీ ఈజీగా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినట్టు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఖర్చులు. ఖర్చులు అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో ఎక్స్పెన్సెస్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ మనం రేపు షాపింగ్కి వెళ్దామా? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షల్ వి గో షాపింగ్ టుమారో ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే మీరు ఆన్సర్ చేయాల్సిన 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ చెంపదెబ్బ. చెంపదెబ్బ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఎవరైనా ఉన్నారా? ఈ సెంటెన్స్ని తరచుగానే యూస్ చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్ చేసేదేమీ లేదు లేదా చేసేదేం లేదు. ఏమి చేయలేని సందర్భంలో ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నథింగ్ టు డూ. దేర్ ఈజ్ నథింగ్ టు డూ ఈ విధంగా చెప్తాం. నథింగ్ టు డూ అంటే చేయడానికి ఏమీ లేదు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ ఆస్క్ హర్ వన్ లాస్ట్ టైమ్ ఇఫ్ షీ కమ్స్ ఓకే, అదర్వైజ్ నథింగ్ టు డూ. ఐ విల్ ఆస్క్ హర్ వన్ లాస్ట్ టైమ్ ఇఫ్ షీ కమ్స్ ఓకే, అదర్వైజ్ నథింగ్ టు డూ అంటే నేను ఆమెని లాస్ట్గా లేదా చివరిగా ఒక్కసారి అడుగుతాను, ఆమె వస్తే సరే లేకపోతే చేసేదేం లేదు అని. Now the example number 2 is I don't have a single rupee and now I can't do anything. I don't have a single rupee and now I can't do anything. అంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నేను ఇప్పుడు ఏమీ చేయలేను అని. Now the second one is ఇంకేం చేయాలి లేదా ఇంకేమి చేయాలి. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎల్స్ టు డూ, వాట్ ఎల్స్ టు డూ ఈ విధంగా చెప్తాం. వాట్ ఎల్స్ అంటే ఇంకేంటి లేదా ఇంకేమి అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. నౌ ద ఫస్ట్ వన్ ఈజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్, వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ అ లాట్ ఆఫ్ థింగ్స్, వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ అంటే నేను ఇప్పటికే చాలా పనులు లేదా చాలా చేశాను, నేను ఇంకేమి చెయ్యాలి అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ what can be done better than this or what else can be done better than this అంటే ఇంతకంటే మంచిగా లేదా ఇంతకంటే బెటర్గా ఇంకేం చేయగలము అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్ చేసిందంతా నువ్వే లేదా నువ్వే అంతా చేసావు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ డిడ్ ఎవ్రీథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, I understand that you have done all these stupid things. I understand that you have done all these stupid things. అంటే ఈ మూర్ఖపు పనులు లేదా ఈ తింగరి పనులన్నీ నువ్వే చేసావని నాకు అర్థమైంది అని. You have done all these అంటే ఇవన్నీ నువ్వే చేసావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, why do you act like you have done everything and don't know anything? Why do you act like you have done everything and don't know anything? అంటే నువ్వు అన్నీ చేసి ఏమీ తెలియనట్లు ఎందుకు యాక్ట్ చేస్తున్నావు లేదా ఎందుకు నటిస్తున్నావు అని. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ చేయడం రాదా లేదా చేయలేవా ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో కాంట్ యూ ఆర్ కాంట్ యూ డూ ఇట్ ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ don't lie that you can't even wear a braid. I don't believe it. Don't lie that you can't even wear a braid. I don't believe it. అంటే నీకు జడ వేసుకోవడం కూడా రాదు అని నాకు అబద్ధం చెప్పకు, నేను నమ్మను అని.
braid అంటే జడ అని. Now the example number 2 is, you say you can't do anything. What else can you do but eat? You say you can't do anything. What else can you do but eat? అంటే నువ్వు ఏమి చేయలేవని నువ్వు చెప్తున్నావు, నువ్వు తినడం తప్ప ఇంకేం చేయగలవు అని. వాట్ ఎల్స్ కెన్ యూ డూ బట్ ఈట్ అంటే తినడం తప్ప ఇంకా ఏమి చేయగలవు అని. నౌ ద ఫిఫ్త్ వన్ ఈజ్, అసలేం చేశావు. ఏదైనా తప్పుగా చేసినప్పుడు లేదా ఏం చేశారో తెలియనప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ యాక్చువల్లీ డూ, వాట్ డిడ్ యూ యాక్చువల్లీ డూ ఈ విధంగా అడుగుతాం. Let's have some examples now. First one is, if so much is happening, how can you not do anything? If so much is happening, how can you not do anything? అంటే ఇంత జరుగుతూ ఉంటే నువ్వు ఏమీ చేయకుండా ఎలా ఉన్నావు లేదా ఏమీ చేయకుండా ఎలా ఉండగలుగుతున్నావు అని. If so much is happening అంటే ఇంత జరుగుతుంటే లేదా ఇంత ఎక్కువగా జరుగుతూ ఉంటే అని. ఇంకొక ఎగ్జాంపుల్, tell me clearly what you actually did instead of doing what I said. Tell me clearly what you actually did instead of doing what I said. అంటే నువ్వు నేను చెప్పింది కాకుండా ఏం చేశావో నాకు క్లియర్గా చెప్పు లేదా సరిగ్గా చెప్పు అని. Now the sixth one is, చెప్పి చెయ్యి లేదా నాకు చెప్పి చెయ్యి. ఏదైనా పని చేసే ముందు చెప్పి చెయ్యి అని చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో you tell me and do it. You tell me and do it ఈ విధంగా చెప్తాం. Now the first example is, if you want to eat something, tell me, but don't eat out without telling me. If you want to eat something, tell me, but don't eat out without telling me. అంటే నీకు ఏదైనా తినాలని అనిపిస్తే లేదా నువ్వు ఏదైనా తినాలనుకుంటే నువ్వు నాకు చెప్పు, అంతేకాని నువ్వు బయటకు వెళ్ళి నాకు చెప్పకుండా తినకు అని. వితౌట్ టెల్లింగ్ మీ అంటే నాకు చెప్పకుండా అని. Another example, when you want to do something, if you tell the elders, they will tell you their experiences. When you want to do something, if you tell the elders, they will tell you their experiences. అంటే నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది నువ్వు పెద్దవాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళ అనుభవాలని నీకు చెప్తారు అని. నెక్స్ట్ వన్ ఈజ్, తెలిసే చేసావా లేదా తెలిసిన తర్వాతే చేసావా ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ డూ దిస్ ఆఫ్టర్ నోయింగ్, డిడ్ యూ డూ దిస్ ఆఫ్టర్ నోయింగ్ ఈ విధంగా చెప్తాం. ఆఫ్టర్ నోయింగ్ అంటే తెలిసిన తర్వాతే అని. ఫర్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ గివ్ హిమ్ మనీ వెన్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. వై డిడ్ యూ గివ్ హిమ్ మనీ వెన్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ అంటే నీకు అతని గురించి అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు అతనికి డబ్బులు ఎందుకు ఇచ్చావు అని. ఆఫ్టర్ నోయింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ అంటే అతని గురించి అన్నీ తెలిసిన తర్వాత అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ అండ్ డూయింగ్ దిస్, హూ క్యాన్ డూ నథింగ్. ఈవెన్ నోయింగ్ ఎవ్రీథింగ్ అండ్ డూయింగ్ దిస్, హూ క్యాన్ డూ నథింగ్ అంటే అన్నీ తెలిసిన తర్వాత కూడా ఇలా చేస్తుంటే ఎవరు ఏమీ చేయలేరు అని. హూ క్యాన్ డూ నథింగ్ అంటే ఎవరు ఏమీ చేయలేరు అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్, చేసావా లేదా. ఇది కూడా మన డైలీ కాన్వర్సేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ డూ ఇట్ ఆర్ నాట్, డిడ్ యూ డూ ఇట్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ ఐ నో యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ టాస్క్ వితౌట్ టెల్లింగ్ మీ. హౌ విల్ ఐ నో యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ టాస్క్ వితౌట్ టెల్లింగ్ మీ అంటే నువ్వు నీ పని పూర్తి చేశావని నువ్వు నాకు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది అని. హౌ విల్ ఐ నో అంటే నేను ఎలా తెలుసుకోగలను లేదా నాకు ఎలా తెలుస్తుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, యు లెర్న్ టు టాక్ టు పీపుల్ అండ్ లెర్న్ టు సే వాట్ యూ హ్యావ్ డన్. యు లెర్న్ టు టాక్ టు పీపుల్ అండ్ లెర్న్ టు సే వాట్ యూ హ్యావ్ డన్ అంటే నువ్వు మనుషులతో లేదా ఇతరులతో మాట్లాడటం నేర్చుకో, అలాగే నువ్వు చేసిన పనిని చెప్పడం కూడా నేర్చుకో అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing, and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.